హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు మా సండే స్పెషల్ అయితే బిర్యానీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను. హాఫ్ కేజీకి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని రెండు స్పూన్లంతా 1.5 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత 1.5 టేబుల్ స్పూన్ నిండా చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. 2 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోనండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోనండి. పెద్ద సైజ్ ఆనియన్ 2 పెద్దవి కట్ చేసుకొని 1/2 కప్ అంతా ఆయిల్ ఇలా వేసేసుకోనండి. ఇలా వేసేసుకున్న తర్వాత పెరుగు అయితే ఇక్కడ నేను 1/2 లీటర్ తీసుకుంటున్నాండి. 1/2 లీటర్ అయితే ఇంత పట్టదు. 1/2 లీటర్లో 1/2 ప్యాకెట్ మొత్తం వేయాలి. బిర్యానీ అంటే ఇలానే చేయాలి కదండి. ఇలాగా అంత పెరుగు వేసి చేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఇలాగా నేను చూపించిన విధంగా కలిపేసుకొని రెస్ట్ ఇవ్వండి. ఇలా 1/2 అవర్ తర్వాత మ్యాగ్నేట్ చేసుకునే చికెన్ని అలాగే స్టవ్ మీద పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇలాగా స్టవ్ మీద ఒక 20 నిమిషాలకి ఖచ్చితంగా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 1 గ్లాస్ తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ మెజర్మెంట్కి 1 గ్లాస్ రైస్ అయితే 1.5 గ్లాస్ అంతా వాటర్ పోయొచ్చు. ఇలా చేసుకుంటున్నాను. ముందుగా ఒక పెద్ద ఇలా డబరా తీసుకుంటున్నాను. అందులోకి ఒక గెరిట ఆయిల్ వేసేసుకొని హోల్ గరం మసాలా దినుసులు వేసేసుకోనండి. బిర్యానీ ఆకు, చెక్క 1, లవంగా 1, ఇలాచి కచ్చాపచ్చాగా దంచుకొని 2 వేయండి. తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసేసుకొని ఇలా వేయండి. ఇలా వేస్తుండగానే ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వేయండి. 1/2 కప్ అంత కొత్తిమీర, 1/2 కప్ అంత పుదీనా వేసుకొని ఇది బాగా రోస్ట్ చేసుకోనండి. అయితే నల్లగా మార్చుకున్నకండి ఫ్రెండ్స్. ఇలాగ వేయిస్తుండగా గరం మసాలా 1 టేబుల్ స్పూన్ నిండా వేయండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ నిండా వేయండి. ఇలా వేసేసుకొని నేనైతే మొదటగా రైస్ ఇలా వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, 1 గ్లాస్ రైస్ వేస్తున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ అంతా పడుతుందండి. వాటర్ ఇలా వేసుకొని పలుకుగా ఉడికించుకొని మనం పలావ్ ఏ విధంగా అయితే ముస్లిం స్టైల్ పలావ్ ఉడికించుకుంటామో అలా చేసేసుకొని అయితే చికెన్ ఫ్రై అంతటిని నేను అంతా కలిపేసుకున్నానండి. లేదు అంటే మీకు ఇష్టం ఇలా పైన వేసుకొని ఒక 5 సెకండ్స్ మగ్గిన తర్వాత దింపేసేయండి. అంతే అండి, ఎంతో ఈజీ అయినా బిర్యానీ రెడీ అయిపోయింది. హ్యాపీగా సర్వ్ చేసేసుకొని తినేసేయండి. మరి నచ్చిందా? ట్రై చేయండి, సపోర్ట్ చేయండి.